బ్రేసెస్ ట్రీట్మెంట్ తర్వాత మీ పళ్ళు కదులుతున్నాయా? సో దీనికి ప్రధాన కారణం ఏంటి చెప్తాను, చివరిదాకా వినండి. ఫస్ట్ వచ్చేసి మీకు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనకి రిటెన్షన్ అప్లయన్స్ అని ఇచ్చి ఉంటారు. అంటే పళ్ళు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేస్లోకి వెళ్ళి ఉంటాయి. ఆ ప్లేస్లో ఉండటం కోసం అవి అలవాటు పడి అక్కడ స్థిరపడటం కోసం ఇచ్చే రిటెన్షన్ అప్లయన్స్. ఈ రిటెన్షన్ అప్లయన్స్ని ఖండితంగా మీకు డాక్టర్ గారు ఎన్ని రోజులు చెప్తా అన్ని రోజులు 6 months to 1 year అలా చెప్పినప్పుడు అది పెట్టుకోవడం చెయ్యాలి కంపల్సరీ. మధ్యలో ఏమైనా డ్యామేజ్ కానీ ఏదైనా జరిగితే మళ్ళీ రిప్లేస్ చేసుకోవాలి. సెకండ్, మనకి టంగ్ థ్రస్టింగ్, మౌత్ బ్రీతింగ్ అంటాం. ఇది నోట్తో శ్వాస తీసుకునేది, టంగ్ని ఇలా పెట్టి చేసి ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. 3, నైట్ గ్రైండింగ్, టీత్ గ్రైండ్ చేసే అలవాటు కనుక ఉన్నట్టయితే దీనికి మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే దానివల్ల కూడా పడే ఫోర్సెస్కి రిలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏజ్తో పాటు కూడా మన పళ్ళు అరిగిపోవడం వల్ల పడే బైటింగ్ ఫోర్సెస్కి మీజిల్ మైగ్రేషన్ ఆఫ్ టీత్ అంటాం. అంటే టీత్ కొద్దిగా మైగ్రేట్ అవుతాయి ఆ ఫోర్సెస్ వల్ల. సో అది కూడా ఏజింగ్ వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే మీరు రెగ్యులర్ రివ్యూ విజిట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇచ్చిన రిటెన్షన్ అప్లయన్స్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. డ్యామేజ్ అయితే దాన్ని రీప్లేస్ చేసుకోవాలి.